స్వాగతం. ఈరోజు మనం అమెరికాలో జరిగిన చాలా విషాదకరమైన సంక్లిష్టమైన కేసు గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారం అంటే వార్తా కథనాలు, కోర్టు డాక్యుమెంట్లు, వీటి ఆధారంగా అసలు ఏం జరిగింది, దర్యాప్తెలా సాగింది, విచారణ, ప్రస్తుత పరిస్థితేంటి, ఇవన్నీ విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది రఘునందన్ యాండమూరి అనే వ్యక్తి, 61 ఏళ్ల సత్యవతి వెన్న, ఇంకా ఆమె 10 నెలల మనవరాలు చిన్నారి సాన్వి వెన్న, వీళ్లకి సంబంధించిన కేస్. అవును, చాలా బాధాకరమైన సంఘటన ఇది. ముందుగా ఈ కేసులో ముఖ్య వ్యక్తి రఘునందన్ యాండమూరి. ఇతను మన ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లినవాడు. అవును, అక్కడ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాడు. అంటే బాగా చదువుకున్న వ్యక్తే. పైకి చూస్తే అంతా బాగానే ఉన్నట్టనిపిస్తుంది కదా, కానీ అతని నేపథ్యం అంటే చిన్నతనం కొంచెం వేరేగా ఉంది. అవును, ఇక్కడ కొంచెం విషయం క్లిష్టంగా ఉంటుంది. యాండమూరి చిన్నప్పుడు ఓ 11 ఏళ్ల వయసులో అనుకుంటా. అవును. వాళ్ళ నాన్నగారు ఆయన పోలీస్ ఆఫీసర్ అన్నమాట. విధి నిర్వహణలో తీవ్రవాదుల దాడిలో చనిపోయారు. అయ్యో, చాలా చిన్న వయసులో పెద్ద విషాదం. అవును, ఆ సంఘటన యాండమూరిని మానసికంగా చాలా దెబ్బతీసిందని, ఒక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడని వాళ్ళ అమ్మగారు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఓ అలాగా. అంటే ఆ ప్రభావం అతనిపై ఉండి ఉండొచ్చు. ఏమో, అది ఎంతవరకు ప్రభావం చూపించిందో చెప్పలేంగాని, ఇది అతని జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. సరే, అది అతని గతం. మరి ఇప్పుడు అంటే 2024 నాటికి యాండమూరి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం అతను పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎస్సీఐ సోమర్సెట్ అనే జైలులో ఉన్నాడు, మరణశిక్ష పడిన ఖైదీగా. మరణశిక్ష? ఇంత చదువుకున్న వ్యక్తి ఇంత దారుణమైన నేరం చేసి మరణశిక్ష దాకా ఎందుకు వెళ్లాడు? ఆ సంఘటనల క్రమమేంటో వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. ఆ దారుణం జరిగింది అక్టోబర్ 22, 2012న. కాని దానికి 2 రోజుల ముందు అంటే అక్టోబర్ 20న కింగ్ ఆఫ్ ప్రుసియాలోని మార్క్విస్ అపార్ట్మెంట్స్లో అక్కడొక బర్త్డే పార్టీ జరిగింది. ఫ్రెండ్స్ కదా? అవునవును, పక్కపక్కనే ఉండేవారన్నమాట. ఆ పార్టీలో బాధితులు అంటే 10 నెలల సాన్వి, ఆమె తల్లిదండ్రులు చెంచు, వెంకటవెన్న, వీళ్ళందరూ ఉన్నారు. ఆ పార్టీలో అంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సాన్వి తల్లి చెంచువెన్న తన కూతురి ఒంటిమీద ఉన్న బంగారు నగల గురించి, ఇంకా పాపను ఎక్కువగా వాళ్ల తాతయ్య, నాయనమ్మ చూసుకుంటారని ఇలాంటి విషయాలు మాట్లాడారట. అంటే సత్యవతి వెన్నగారు చూసుకుంటారని. అవును. అదే పార్టీలో యాండమూరి ఆ పాపని, సాన్విని ఎత్తుకున్నాడని కూడా తెలిసింది. అంటే బహుశా ఆ సంభాషణలు యాండమూరి విన్నాడేమో. అవకాశం ఉంది. బాధితుల గురించి, వాళ్ల దగ్గర విలువైన వస్తువులు, వాళ్ల దినచర్య, ఇలాంటివి తెలుసుకునే అవకాశం ఆ పార్టీలో దొరికిందేమో. దానికి తోడు ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, ఆ నేరం జరగడానికి కొంచెం ముందే యాండమూరి క్యాసినోలో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడట. సునో $15,000 అని తెలిసింది. అది చాలా పెద్ద మొత్తం. $15,000 అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడన్నమాట. ఖచ్చితంగా. ఆ ఆర్థిక ఒత్తిడి కూడా ఈ నేరానికి ఒక కారణం అయ్యుండొచ్చు అని అనుమానాలు బలపడ్డాయి. సరే, ఇక ఆ భయంకరమైన రోజు అక్టోబర్ 22, 2012న ఏం జరిగిందో చూద్దాం. ఆధారాలేం చెప్తున్నాయంటే, ఆ రోజు యాండమూరి ఒక నల్లటి హూడీ వేసుకుని వెన్న దంపతుల అపార్ట్మెంట్కి వెళ్లాడు. తలుపు కొట్టగానే అప్పుడింట్లో ఉన్నది సాన్వి నాయనమ్మ సత్యవతి వెన్నగారు మాత్రమే. ఆమె వయసు 61 ఏళ్లు. ఆమె తలుపు తీయగానే యాండమూరి వెంటనే ఒక కత్తి, ఓ 4 అంగుళాల కిచెన్ నైఫ్ లాంటిది అది చూపించి పాపనివ్వమని బెదిరించాడు. కిడ్నాప్ ప్రయత్నం అన్నమాట. ఊహించని దాడి కదా. పాపం ఆవిడ భయపడి వెనక్కి తగ్గడానికి ప్రయత్నించారు. అవును, కాని యాండమూరి కత్తితో బెదిరిస్తూ ఆమెను వంటగది వైపు నెట్టుకుపోయాడు. అక్కడ అతను బలవంతంగా పాపను లాక్కున్నాడు. అయినా కత్తిని మాత్రం ఆమె వైపే గురిపెట్టి ఉంచాడట. అవును. ఆ తర్వాత అక్కడ పెద్ద గొడవ, పెనుగులాట జరిగినట్టుంది. మొదట్లో యాండమూరి పోలీసులకు వేరే కథ చెప్పాడు కదా. అవును, తను పాపను పట్టుకుని జారి కింద పడ్డానని, అప్పుడు అనుకోకుండా కత్తి ఆమె మెడకు తగిలిందని. అదే టైంలో పాపమీద పడిపోయానని కూడా చెప్పాడు. ఇదంతా ఒక యాక్సిడెంట్లా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది కదా, అది అతని కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఏం తేలింది రిపోర్ట్లో? అది యాక్సిడెంట్ కానే కాదు. సత్యవతి గారి మెడమీద 1 కాదు 3 లోతైన నరికిన గాయాలున్నాయని తేలింది. ఎంత లోతైనవంటే ఎముకల దాకా వెళ్లాయట. అమ్మో! అంతేకాదు, ఛాతీ మీద కూడా 3 కత్తిపోట్లు. ఆమె పాపం తను తాను కాపాడుకునే ప్రయత్నంలో చేతి వేళ్లు కూడా తెగిపోయాయి.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడేనని స్పష్టమైంది. ఆ గొడవలోనే పాప మీద పడి ఉంటాడు. అప్పుడు పాప ఏడవడం మొదలుపెట్టింది. అవును, పాప గట్టిగా ఏడ్చేసరికి బహుశా బయటికి వినిపిస్తుందని భయపడ్డాడేమో. ఆ ఏడుపు ఆపడానికి అతను చేసిన పని నిజంగా ఘోరం. చాలా కిరాతకం. ముందు ఒక రుమాల్ను పాప నోట్లో కుక్కేశాడు. ఆ తర్వాత శబ్దం రాకుండా ఒక టవల్ను ముఖం చుట్టూ గట్టిగా చుట్టేశాడట. ఊపిరాడలేదు పాపకి. ఆ 10 నెలల పసిపాప అక్కడికక్కడే చనిపోయింది. నమ్మశక్యంగా లేదు. డబ్బు కోసం కిడ్నాప్ చెయ్యాలనుకోవటం, అది కాస్తా 2 హత్యలకు దారితీయటం. అవును, ఒక అమాయకపు చిన్నారి, ఆమెను కాపాడబోయిన ఆమె నాయనమ్మ, ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఆ క్రూరత్వం ఆలోచిస్తేనే భయమిస్తుంది. ఆ హత్యల తర్వాత కూడా అతను చాలా ప్రశాంతంగా ప్రవర్తించినట్లున్నాడు. ఇంట్లో డబ్బు, నగల కోసం వెతికాడు. అవును, ఒక నీలిరంగు సూట్ కేసులో పాపకి సంబంధించిన కొన్ని బంగారు నగలు దొరికాయట. ఆ తర్వాత చేసింది ఇంకా దారుణం. పాప శవాన్నే అదే సూట్ కేసులో పెట్టి జిప్ సగం వరకే వేసి ఆ సూట్ కేసును తీసుకెళ్లి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న జిమ్లో, అక్కడ మెన్స్ సానా ఆవిరి స్నానాల గదిలో దాచాడు. అక్కడితో ఆగిందా? లేదు, మళ్లీ తన అపార్ట్మెంట్కి వెళ్లాడు, స్నానం చేశాడు, రక్తం మరకలున్న బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ జిమ్కి వెళ్ళి ఆ సూట్ కేసును తీసుకుని బయట చెత్తకుండీలో పడేశాడు. అవును, దొంగిలించిన నగల్లో కొన్నిట్నేమో షూయికిల్ నదిలో పడేశాడు. మిగిలినవి తను పనిచేసే ఆఫీస్లో ఒక వెండింగ్ మిషన్ వెనక దాచాడట. అంటే సాక్ష్యాలు దొరక్కుండా చాలా ప్లాన్డ్గా చేసినట్టే ఉంది. అలాగే అనిపిస్తోంది. నేరం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నించాడు. ఇదంతా చేస్తూనే పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఇంకో పని కూడా చేశాడు. అదే ఆ ర్యాన్సమ్ నోట్. అవును కదా, సంఘటనా స్థలంలో $50,000 డిమాండ్ చేస్తూ ఒక నోటు వదిలి వెళ్లాడు. ఆ నోట్ ఇంగ్లీష్లో ఉంది, కాని అందులో బోలెడు స్పెల్లింగ్ తప్పులున్నాయట. అవునవును, అందులో బెదిరింపులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. శివ అంటే వెంకట్వెన్న నిక్నేమ్ అనుకుంటా. మీ కూతురు కిడ్నాప్ అయింది, పోలీసులకు చెప్తే ముక్కలు చేసి చంపేస్తాం. ఎవరికైనా చెబుతే మీ అపార్ట్మెంట్లోనే బాడీ పార్ట్స్ దొరుకుతాయి. మేం మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. మీ ఫోన్లు, ఈమెయిల్స్ అన్నీ ట్రాక్ చేస్తున్నాం. ఇలా చాలా భయపెట్టేలా రాశాడు. ఇంకా డబ్బు ఎలా ఇవ్వాలో కూడా రాశాడు. మీ భార్య లత, చెంచు వెన్న ఒంటరిగా $50,000 తీసుకుని ఫలానా చోటికి రావాలి. బాహా, ఫ్రెష్ యాక్మీ స్టోర్ దగ్గరకా? అవును, అక్కడికి తీసుకురావాలి. డబ్బు అందాక పాప ఎక్కడుందో చెప్తాం. తెలివిగా ప్రవర్తిస్తే పాప చనిపోతుంది. పాప పొద్దున్నుంచి ఆకలితో ఉంది అని కూడా రాశాడు. ఆ శివ, లత అని పేర్లు వాడటం, ఆ స్పెల్లింగ్ తప్పులు, ఇవన్నీ పోలీసులకు ఒక హింట్ ఇచ్చుంటాయి కదా, నేరస్తుడెవరో తెలిసినవాడే అయ్యుంటాడని. ఖచ్చితంగా ఆ నోట్ దర్యాప్తును చాలా కీలకమైంది. నేరస్తుడు బాధితుల కుటుంబానికి దగ్గరివాడే అనే అనుమానాన్ని బలపరిచింది. సరే, ఈ హత్య, కిడ్నాప్, ర్యాన్సమ్ నోట్, ఈ సమాచారంతో పోలీసులు FBI రంగంలోకి దిగారు. దర్యాప్తు మొదలైంది. మొదట్లో కొన్ని రోజులు అసలు ఎవరనేదే తెలియలేదు. చాలా ఒత్తిడి ఉంది పోలీసులపై కూడా. కాని నెమ్మదిగా అనుమానం యాండమూరి వైపు మళ్ళింది. కారణం ఆ ర్యాన్సమ్ నోట్లోని క్లూజ్, అతను పార్టీలో ప్రవర్తించిన తీరు, పాప పట్ల చూపిన ఆసక్తి. అవును, అతని ఆర్థిక ఇబ్బందులు కూడా తెలిసి ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అతను పక్కనే ఉంటున్నాడు కదా. దాంతో అతన్ని విచారణకు పిలిచారు. పిలిచినప్పుడు మొదట యాండమూరి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు. కాని పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు ఒక్కొక్కటిగా చూపించేసరికి అప్పుడు అతని ధైర్యం సన్నగిల్లింది. గంటల తరబడి విచారణ జరిగింది. వాళ్లు వేలిముద్రలు, DNA, CCTV ఫుటేజ్, ర్యాన్సమ్ నోటు పోలికలు ఇవన్నీ చూపించేసరికి అతను తట్టుకోలేకపోయాడు. చివరికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. తనే ఆ నేరం చేశానని, ఎలా చేశాడో వివరంగా చెప్పేశాడు. అదంతా వీడియో రికార్డు కూడా చేశారు. నేరం జరిగిన 4 రోజుల తర్వాత అక్టోబర్ 26న అతన్ని అరెస్ట్ చేశారు. ఇక విచారణ, అది కూడా చాలా కాలం నడిచినట్టుంది. అవును, యాండమూరి విచారణ సెప్టెంబర్ 25, 2014న మొదలైంది. ఈ కేసు అప్పట్లో అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో, ఇండియాలో కూడా పెద్ద సంచలనం. కారణం నేరం యొక్క దారుణత్వం ఒకటి, నిందితుడు, బాధితులు ఇద్దరూ ఇండియన్స్ కావడం, అతను బాగా చదువుకున్నవాడు కావడం, ఇవన్నీ. జ్యూరీని ఎంపిక చేయడానికే చాలా వారాల పట్టిందంటే అర్థం చేసుకోవచ్చో ఎంత హైప్రొఫైల్ కేసో. ప్రాసిక్యూషన్ వాళ్ల వాదన బలంగానే ఉండుంటుంది. వాళ్ల దగ్గర ఆధారాలున్నాయి కదా. చాలా బలంగా ఉంది. వేలిముద్రలు, ర్యాన్సమ్ నోట్పై DNA, CCTV ఫుటేజ్, అతను నేరం ఒప్పుకున్న వీడియో టేప్, ఇవన్నీ కోర్టు ముందు పెట్టారు. సాక్షులు కూడా ఉన్నారా? ఉన్నారు.
నేరం జరిగిన రోజు యాండమూరిని బాధితుల అపార్ట్మెంట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ చూశామని కొందరు చెప్పారు. హత్యకు వాడిన కత్తి, దాచిన నగలు అన్నీ రికవర్ చేశారు. మరి డిఫెన్స్ వాళ్ళేం వాదించారు? డిఫెన్స్ లాయర్లు, పోలీసులు యాండమూరిని బలవంతంగా ఒత్తిడి తెచ్చి నేరం ఒప్పుకునేలా చేశారని వాదించారు. ఆ కన్ఫెషన్ చెల్లెదనే అన్నారు. అంటే ఆ ఒప్పుకోలు వీడియోని కొట్టేమని అడిగారా? అవును, ఇంకా కొన్ని ఆధారాల సేకరణలో లోపాలున్నాయని, వాటిని తారుమారు చేసి ఉండొచ్చని కూడా వాదించారు. విచారణ మధ్యలో యాండమూరి మాట మార్చాడని కూడా విన్నాను. అవును, అది ఇంకో పెద్ద ట్విస్ట్. విచారణ జరుగుతుండగా యాండమూరి తను నిర్దోషినని, ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరించి తనతో ఈ నేరం చేయించారని, తన భార్యను కూడా చంపుతామని బెదిరించారని ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఓ, అంటే తన మొదటి ఒప్పుకోలును కాదన్నాడన్మాట. అవును, కానీ ఈ కొత్త కథనం, డిఫెన్స్ వాదనలు ఏవీ జ్యూరీని నమ్మించలేకపోయాయి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఆధారాలు అంత బలంగా ఉన్నాయి. కరెక్ట్. వేలిముద్రలు, డిఎన్ఏ, సీసీటీవీ ఫుటేజ్, ర్యాన్సమ్ నోట్, అతని మొదటి కన్ఫెషన్ వీడియో ఇవన్నీ అతని కొత్త కథనానికి విరుద్ధంగా ఉన్నాయి. అవి అతని అపరాధాన్నే సూచించాయి. చివరికి జ్యూరీ తీర్పు ఏంటి? నవంబర్ 20, 2014న జ్యూరీ ఏకగ్రీవంగా యాండమూరిని 2 ఫస్ట్ డిగ్రీ హత్యలు, కిడ్నాప్, దొంగతనం ఇలా అన్ని అభియోగాల్లోనూ దోషిగా నిర్ధారించింది. ఆ తర్వాత శిక్ష ఖరారు చేశారా? అవును, శిక్షపై వాదనలు వినిపించే అవకాశమున్నా యాండమూరి దాన్ని తిరస్కరించాడు. దాంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఓకే. అప్పట్నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి ఏంటి 2024 నాటికి? ఇప్పటికీ అతను పెన్సిల్వేనియా రాష్ట్రంలో మరణశిక్ష ఖైదీనే. ఎస్సీఐ సోమర్సెట్ జైల్లో ఉన్నాడు. మధ్యలో వేరే జైళ్లకు మార్చారు, కాని ఇప్పుడు సోమర్సెట్లో ఉన్నాడు. మరణశిక్ష అమలు చేయాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అవును, జనవరి 2018లో అప్పటి గవర్నర్ టామ్ వోల్ఫ్ యాండమూరి డెత్ వారెంట్పై సైన్ చేశారు. తేదీ కూడా ఫిక్స్ చేశారా? చేశారు. ఫిబ్రవరి 23, 2018న లీథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని షెడ్యూల్ చేశారు. అతను అప్పుడు 32 ఏళ్ల వయసులో ఉన్నాడు. మరి ఎందుకు అమలు కాలేదు? అక్కడే ఇంకో విషయం జరిగింది. పెన్సిల్వేనియాలో 2015 నుంచి గవర్నర్ టామ్ వోల్ఫ్ మరణశిక్షలపై ఒక తాత్కాలిక నిషేధం, అంటే మొరటోరియం విధించారు. ఓ, మొరటోరియం ఎందుకని? రాష్ట్రంలో మరణశిక్ష అమలు చేసే విధానంలో లోపాలున్నాయని, దాన్ని పూర్తిగా సమీక్షించే వరకు శిక్షల అమలు ఆపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ మొరటోరియం వల్లే యాండమూరి శిక్ష ఆగిపోయిందా? అవును, అతని శిక్ష అమలుకు కొన్ని వారాల ముందే ఈ మొరటోరియం కారణంగా అది నిరవధికంగా వాయిదా పడింది. అంటే చట్టప్రకారం అతను మరణశిక్ష ఖైదీనే, కాని శిక్ష అమలు కావడం లేదు. సరిగ్గా చెప్పారు. ఆ మొరటోరియం అమల్లో ఉన్నంతకాలం, లేదా భవిష్యత్తులో పాలసీ మారితే తప్ప శిక్ష అమలు కాదు. అతను డెత్ రో ఖైదీగానే జైలు జీవితం గడుపుతున్నాడు. కాబట్టి ఇదండి రఘునందన్ యాండమూరి కేసు. దాని పూర్తి కథనం. ఒక ఉన్నత విద్యావంతుడు, మంచి భవిష్యత్తుండాల్సినవాడు. అవును, ఆర్థిక ఇబ్బందులు, లేదా క్షణికావేశం, లేక పథకం ప్రకారం చేసిన కిడ్నాప్ ప్రయత్నం బెడిసికొట్టి చివరికి 2 హత్యలు చేసి మరణశిక్ష వరకు వెళ్లిన ఒక విషాదగాథ. ఒక చిన్న తప్పు లేదా దురాశ ఎంత పెద్ద విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మనం ఇప్పటిదాకా చర్చించినదంతా బహిరంగంగా అందుబాటులో ఉన్న రికార్డులు, వార్తల ఆధారంగానే. ఇందులో మా సొంత అభిప్రాయాలు కలపలేదు. నిజమే. ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ కలిసి ఇంత ఘోరానికి పాల్పడేలా చేస్తాయా, లేక ఇది వేరేనా? అవును, అది చాలా సంక్లిష్టమైన ప్రశ్నే. సమాజంలో ఆర్థిక పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, నేరం చేయడానికి పురుగులిపే కారణాలు, శిక్షల తీవ్రత, ముఖ్యంగా మరణశిక్ష లాంటివి, వాటి నైతికత, ఇలా ఎన్నో విషయాలపై ఆలోచించాల్సిన అవసరముంది. పరిస్థితులు ఏవైనా హింసకు పాల్పడటాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. కానీ అసలు ఎందుకు ఒక వ్యక్తి అలాంటి తీవ్రమైన చర్యకు పాల్పడతాడు అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.